తెలంగాణ బడ్జెట్ అయితే రిలీజ్ అయింది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బడ్జెట్ని ఫ్యూచరిస్టిక్ బడ్జెట్గా చెప్పి పలు గవర్నమెంట్ స్కీమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటనంటే కంపల్సరీ లైఫ్ ఇన్సూరెన్స్ అందరికీ అన్నమాట. ఎవరెవరి దగ్గర అయితే రేషన్ కార్డు ఉందో అందరికీ జీవిత బీమా 5 లక్షల జీవిత బీమా అన్ని కుటుంబాలకి ఎవరి దగ్గర అయితే రేషన్ కార్డు ఉంటుందో, ఇది మొదటి స్కీమ్, తెలంగాణ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. రెండోది ఏదైతే మిడ్ డే మీల్ స్కీమ్ ఉండేనో అది ఓన్లీ 10th క్లాస్ పిల్లల వరకు ఉండే. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలకు కూడా మిడ్ డే మీల్ స్కీమ్ ఇవ్వబోతున్నాము. అంతేకాదు అల్పాహారం స్కీమ్ ఒకటి తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ స్కూల్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. 3 రోజులేమో రుచికరమైనటువంటి డిఫరెంట్ టిఫిన్స్, ఇంకో 3 రోజులేమో రాగి ముద్దతో చేసినటువంటి టిఫిన్. అలా ఆరోగ్యాన్ని దృష్టించుకొని ఈ అల్పాహారం స్కీమ్ కూడా తీసుకొని వచ్చారు. అంతేకాకుండా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని పెద్ద మొత్తంలో స్కూల్స్ ఓపెన్ చేయబోతున్నారు. 1500 అడ్మిషన్స్ తీసుకొని వాళ్ళకి డిజిటల్ క్లాసెస్, ట్రైన్డ్ టీచర్స్తోని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేటటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అనమాట. ఇవన్నీ కూడా కొత్త గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే తీసుకొని వచ్చారో డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద ఫోకస్ చేస్తూ, అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటంటే తెలంగాణ ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. ఎవరైతే బయటికి వెళ్ళి పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ తెలంగాణలోనే ఇచ్చి వాళ్ళు బయటికి వెళ్ళి పనిచేసే విధంగా, ఇలా కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అయితే తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చింది. కానీ కొందరు మాత్రము ఇంకా కోపంగానే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బీసీలకు ఎక్కువ పట్టం కట్టలేదు, బీసీలకు ఎక్కువ డబ్బులు అనేది చేకూర్చలేదు, ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ చేకూర్చలేదు. కానీ ప్రభుత్వం ఏమంటుందంటే మేము డెవలప్మెంట్, వెల్ఫేర్ రెండింటిని మనసులో పెట్టుకొని ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. మీ యొక్క ఒపీనియన్ ఏంటి తెలంగాణ బడ్జెట్ మీద? కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. జై హింద్.